గాయస్ ప్రెజెంట్ అయితే మొత్తం అయిపోయింది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ లార్డ్ డబ్ల్యూ. ప్రెజెంట్ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. మన దగ్గర 3 పార్సిల్స్ ఉన్నాయి. 3 పార్సిల్స్లో ఫస్ట్ పార్సిల్ ఓపెన్ చేస్తున్నాం. మొత్తం 3 ఆర్డర్ చేశాను. 3 ఒకసారి అన్బాక్స్ చేస్తా. అన్బాక్సింగ్ చేసాక ప్రెజెంట్ ఓపెన్ చేసేది ఏంటంటే టేబుల్. ఇదేమో ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేయడం. లైక్ గేమింగ్ డెస్క్. ఇది లైక్ టేబుల్ అంటారు కదా మనం, గేమింగ్ డెస్క్. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. గేమింగ్ డెస్క్ ఇదేమో మనం దగ్గర ఇది 120 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ ఏమో, విడ్త్ ఏమో దగ్గర 60 ఉంటుంది. హైట్ వచ్చి 75 సెంటీమీటర్స్ ఉంటుంది. నేను ఇది నా రూమ్కి సరిపోద్దని తీసుకున్నాను, కానీ కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇదేమో మొత్తం స్టీల్తో తయారైంది, కార్బన్ స్టీల్. చాలా బాగుంటుంది. లైక్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది, అందుకే తీసుకున్నా. దీని కాస్ట్ అరౌండ్ 8,000 పడింది. హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఎలా ఉందంటే కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ఏముందంటే దీంట్లో ఫ్రేమ్ అవుతుంది, కనిపిస్తుంది కదా. లైక్ ఫ్రేమ్ స్టాండ్ ఇది అంతే. ఇది మొత్తం ఒక సెటప్ ఇచ్చారు మనకి. దీనికి ఎలా తీసుకొని ఇస్తారు, సెట్ చేసుకుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, గేమింగ్ డెస్క్ కేజీ 100 kgs వెయిట్ వరకు ఆగితే ఇన్బిల్ట్ హోల్డర్స్ ఉంటాయి, హెడ్స్ ఉన్న హోల్డర్స్ ఉంటాయి. దీని పేరు చెప్తాను నాకు లాస్ట్లో. 110 సెంటీమీటర్స్ అండ్ 60 × 75 వస్తుంది. సేమ్ ఇలా ఉంటుంది ప్రజెంట్. ఓకే గైస్, మనకి ప్రజెంట్ అయితే వచ్చిన దాంట్లో ఇది కప్ హోల్డర్స్. ఇదేమో కప్ హోల్డర్స్ ఒకటి. దీంట్లో హెడ్సెట్ హోల్డర్స్ ఉంటాయి, అవి యూజ్ అవుతాయి. కానీ ఏంటంటే మనకు అవసరం లేదు, అంతలా చేయండి. మళ్ళీ లైక్ స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఏంటంటే లైక్ నార్మల్ ఫ్రేమ్లో ఉంది, హాలో ఫ్రేమ్స్ లోపల అంతా గుళ్ళు ఉంది. అది నుంచి ఇక్కడ ఎలైన్ కేసు ఇచ్చాడు. ఇంకా స్క్రూస్ వేసుకోండి డైరెక్ట్గా. జెడ్ షేప్లో ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది సేమ్ అలాగే. అంటే 2 సైడ్స్ కదా, 2 సైడ్స్ కాబట్టి ఉంటుంది. మేబీ చూడండి మాత్రం దాంట్లో ఎక్కువ ఏంటంటే వీటికి ఏం కాకుండా పెట్టారు. డ్యామేజ్ అయితే ఏమీ లేదు. చూస్తాను నా మామూలుగా ఎలా ఉంటుంది. దీని తర్వాత కొంచెం వెయిట్ ఉంటుంది. వెయిట్ అయితే ఉంటుంది చాలా వరకు. స్క్రూస్ ఉన్నాయి, నేను మాన్యువల్ యూస్ ఫిట్ చేస్తాను. ఇలా వస్తుంది మొత్తం. ఇదేమో బ్యాక్ సైడ్ కింద ఉంటుంది. ఏం లేదు, సేమ్ లైక్ టేబుల్ టైప్ ఉంటుంది, కానీ ఇదేమో మెటల్. పైన ఏమో ఫినిషింగ్ ఏమో రబ్బర్ చేస్తాడు. లైట్గా గ్రిప్పింగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దగ్గర 100 kgs వరకు వెయిట్ ఆపుతుంది. అంటే మనం ఎక్కి డ్యాన్స్ చేయకూడదు, ఓన్లీ టేబుల్స్ ఏమైనా పెట్టాలి. లైక్ ఏమంటారు, లైక్ మానిటర్స్, సీపీస్ పెడతాడు. కట్ చేద్దాం సాయిస్ సమ్రోట్లో. గాయస్, మనకి ఇక్కడ మాన్యువల్ ఇచ్చారు. ఈజీగా ఒక పేపర్లో ఇచ్చారు, ఏదైనా ఫిక్స్ చేయాలో ఇక్కడ రాస్తుంది. పడిపోతుంది పేపర్. చూడండి ఒకసారి, కనిపిస్తే పర్లేదు, లేకపోతే స్క్రీన్ షాట్ పెడతా, ఫోటో పెడతాను. ఇది చాలా ఈజీగా ఉంది, ఏం లేదు. తీసుకోండి, ఫిక్స్ చేయండి, పెట్టేయండి అంతే. మ్యాక్సిమం ఇది వుడ్తోనే చేశారు, కానీ ఏంటంటే ఫ్రేమ్ ఒకటే ఏదైనా సౌండ్ వినిపిస్తుంది. కానీ ఇది 3 years వారంటీ ఉంది. ఇచ్చారు, స్క్రూస్ మొత్తం ఫిట్ చేయాలి. లైక్ మనకి ఇది ఉంది కదా, ఇది మెయిన్. దీని కింద స్టాండ్స్ అన్నీ ఉన్నాయి, కప్ హోల్డర్స్ ప్లస్ ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలి అన్నీ మనకి మాన్యువల్ ఇచ్చారు. ఆ మాన్యువల్ చూసి మనం ఫిట్ చేయాలి. ఇది మాత్రం ఇంట్లో మాత్రం చేయకండి, చాలా ప్రమాదం. గాయస్, అలాగే నీట్గా మొక్కలు కట్ చేయండి.
ఈ రెండు మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఈ యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా వస్తుంది. అంటే జెడ్ షేప్ అయితే కింద వచ్చేస్తుంది డైరెక్ట్గా విత్ ఇవి ఉన్నాయి కదా, లైక్ ఈ ఫిట్ చేయాలి కింద రబ్బర్ స్కిన్ కోసం. నెక్స్ట్ ఇదేంటి, దీంట్లో ఒకటి ఉంటుంది గాయస్, ఇది హెడ్సెట్ది హ్యాంగర్ ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉందో తెలీదు, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. మేబీ ఇది అయి ఉండొచ్చు, చూద్దాం లాస్ట్లో ఫినిష్ అయ్యాక చూద్దాం. ఇవన్నీ సెట్ చేశాక స్టే ట్యూన్ టు సూర్య వ్లాగ్స్. తీసుకున్నాం ఈ మిగిలిన వాటికి, ఎందుకంటే ఇది టైప్ చేసుకుంటే మేము యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది తీసుకోవాలి, దాని తర్వాత ఏది దీనికి సెట్ అవుతో దాన్ని బట్టి. మ్యాక్సిమం పెద్దది కదా, ఈ పెద్దవి ఉన్నాయి కదా, ఈ కింద లైక్ మెయిన్ ఇవి ఫిట్ చేయాలి. ఈ ఫిట్ చేసిన తర్వాత మనం మిగిలిన చిన్న ఈజీ అయిపోతుంది. ఒక ఫ్రేమ్ ఫిట్ చేస్తే చాలు, మిగిలినంతా ఈజీయే. స్టార్ట్ చేసాను, ఇలా టైట్ చేయాలి గైస్. ఒక డై సెట్ అయింది. దీంట్లో ఏంటంటే లైక్ మీకు చెప్పాలంటే ఇక్కడ మొత్తం ఈజీగా వే ఇచ్చారు. లైక్ దాని మీద ఎల్ అని ఇచ్చాడు ఒకటేమో రైట్ అని ఇచ్చేసాడు ఈజీగా. మనకేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ పైకి రావాలి. ఎందుకంటే అక్కడ ఈ మనం కింద ఉంటాయి కదా, లైక్ స్కిడ్ అవడానికి అది యూజ్ చేస్తాం. మేము ఈజీగా ఒక్కొక్కటి చింపుతున్నాం, ఎందుకంటే మళ్ళీ కంబైండ్ అవ్వకూడదని. దీని మీద రాస్తుంది చూడండి, ఇక్కడ ఎల్ అని. ఇక్కడ ఆరు రాస్తుంది, కనిపించట్లేదు, ఇప్పుడు ఏ కనిపించిపోతుంది. ఆర్ అని ఉంది కదా, ఆర్ అంటే రైట్ సైడ్, ఇంకోటి లెఫ్ట్. ఇలా టైప్ చేసుకోవాలి గైస్. ఇలా రెండు టైప్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఒక నిమిషం దీన్ని అలైన్ చేసి పెట్టుకోదానికి, సో దట్ క్రాస్ రాదు. నువ్వే చేయండి ఇప్పుడు చేయి, ఎందుకంటే మొన్న తలుపు పెట్టినట్టు క్రాస్ పెడతాం మళ్ళీ. గైస్ చెమటలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ అయితే స్క్రూయింగ్ చేస్తున్నాను. అయితే ఐ స్క్రూడ్ అప్. దాని తర్వాత మేబీ బెండ్ అవ్వకుండా దీన్ని సెట్ చేస్తాను. పైన టాప్ యాంగిల్ కనిపించిపోతుంది. కట్ చేసుకుందులే. ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకున్నాక దీన్ని స్క్రూ వేస్తాను. క్లాంప్ పెట్టి లైక్ అదిగో ఇంకో క్లాంప్ ఉంది, ఇలా క్లాంపింగ్ చేస్తాం. ఏంటంటే మనకి స్ట్రాంగ్ ఉంటుంది. ఏంటి అటు చూపిస్తూ నేనే చూపించాలా? ఫ్రేమ్ కదా చేయించాలి. మాట్లాడేటప్పుడు నన్ను చూపించాలి ప్రియా. అంటే ఇప్పుడు వరకు చూపించా? లేదు, నేను కలిపి చూపించాను. గాయస్ ప్రెజెంట్ అయితే మనది అయిపోయింది చాలా వరకు. ఇంకా పైన హంగామా ఒకటి ఉంది చూడండి. ప్రెజెంట్ అయితే బోల్ట్స్ అయితే ఫిక్స్ చేస్తాం. ఈ పైన కూడా పెట్టేస్తున్నాం ఆప్షన్. దాని తర్వాత ఇక్కడ స్క్రూస్ పెట్టా. ఇది ఒక స్క్రూ ఏంటంటే వెయిట్లో అన్ని సైడ్స్కి డిస్ట్రిబ్యూట్ అవడానికి, కానీ చాలా బాగుంది చూడటానికి మాత్రం. ఒకసారి రొటేట్ చేసి చూపిస్తాను. గాయస్ ప్రెజెంట్ అయితే మనది రెడీ అయిపోయింది చాలా వరకు. ఇది ఫైనల్ స్టేజ్ చెప్పాలంటే. ఇది ఫైనల్ స్టేజ్ చెప్పాలంటే లైక్ మనం హడావిడి పెట్టుకోవాలంటే లైక్ ఇది ఒకటి ఉంటుంది. లైక్ సెట్ చేసుకోవాలి. 2 కార్నర్స్ అయిపోయింది మ్యాక్సిమం. దీని తర్వాత కప్ హోల్డర్ పెడితే మేబీ ఇది మన గేమింగ్ కానీ లేకపోతే ఎడిటింగ్ కానీ. మ్యాక్సిమం ఎడిటింగ్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే 2 ల్యాప్టాప్స్ పడుతుంది. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడుతుంది. దానికోసం CPU మేబీ CPU తీసుకుంటే CPU ఇక్కడ పెట్టుకుంటా, ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకుంటే మానిటర్ ఇక్కడ, ల్యాప్టాప్ ఇక్కడ. మానిటర్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఓకే గాయస్.